100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసి ప్రతి స్కూల్లో 2600 మంది విద్యార్థులకు అదే విధంగా 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క పాఠశాలలో 20,000 కోట్ల రూపాయలతో ఈ రోజు పనులను ప్రారంభించుకున్నాం. నా లక్ష్యం ఒక్కటే, నా కోరిక ఒక్కటే, నా స్వప్నం ఒక్కటే. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ బిడ్డలు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, మైనారిటీల బిడ్డలు కావచ్చు, ధైర్యంగా గుండె మీద చేసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నేను చదువుకున్నా, నేను డాక్టర్నైనా, నేను లాయర్నైనా, నేను ఇంజనీర్నైనా, నేను సైంటిస్ట్నైనా, నేను ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్నైనా, నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితులు ఆ పేద కుటుంబాలకు రావాలి. వాళ్ళే ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనేదే నా స్వప్నం. ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కావు. ఈ ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తుకు నిర్మాణం చేసే ఒక విద్యా వేదికలు. ఈ వేదికలను గౌరవించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత, పునరుద్ధరించాల్సిన బాధ్యత, అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద